ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ పునరుద్ధాన దినము మార్చి మాసము 15వ తారీఖు. ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించి రోమపత్రికను 3వ భాగముగా ధ్యానించుటకు మనం వచ్చి ఉన్నాం. థర్డ్ పార్ట్ ఆఫ్ ది రోమన్ ఎపిస్టిల్. మనందరికీ బాగా తెలుసు, అతి శ్రేష్టమైన పత్రికలో ఒక పత్రిక ఇది. పౌలు గారు రాసినటువంటి 14 పత్రికలలో ఈ పత్రిక అతి శ్రేష్టమైనది. సువార్తలలో 4 సువార్తలు ఎంత ముఖ్యమో 3 సువార్తలలో ఉన్న వైవిధ్యము 4వ సువార్తలో మనకు కనపడుతుంది. యోహాను సువార్త మనకు అర్థం కాకపోతే త్రిత్వం అర్థం కాదు. అదేవిధంగా పౌలు గారు రాసిన 14 పత్రికలలో రోమా పత్రిక మనకు అర్థం కాకపోతే రక్షణ అర్థం కాదు. రక్షణలోనికి ఏ విధంగా వెళ్ళాలి, రక్షణ ఏ విధంగా ఉంటుంది, తండ్రి మనలను కాచి కాపాడటానికి తండ్రి ఏర్పాటు చేసిన మర్మయుక్తమైన పరిశుద్ధ జీవితంను రంగరించి మనకు అనుగ్రహించినటువంటి పత్రికే ఈ రోమీలో రాసిన పత్రిక. దీనిని మనం ధ్యానించడానికి వచ్చి ఉన్నాం. గడిచిన వారములలో కొంత బ్రేక్స్ లో వచ్చి మనం వినడం వలన కంటిన్యూటీ అర్థం అవడానికి కొంత సమయం పట్టిందని అనుకుంటూ ఉంటాను. ఒకమారు నేను కొద్దిగా జిస్టుగా చెప్పి ముందుకు పెడతాను. రోమపత్రిక 1వ అధ్యాయంలో ఉన్న విషయం ఏమిటనగా రక్షణను గురించి తెలియజేశాడు. ఫస్ట్ చాప్టర్ అంతా కూడా రక్షణే. హోల్ చాప్టర్ రక్షణ. ఈనాడు మనము ఆ రక్షణ అనే మాటను సరిగా పట్టించుకోవడం లేదు. కనుక ఈ దినాన మనం తెలుసుకోవాల్సింది ఏమిటనగా రక్షణ అనే మాటకు ఒక చాప్టర్ని అలాట్ చేయడం జరిగింది. ఫస్ట్ చాప్టర్లో రక్షణ. నమ్ము ప్రతి వారు, విశ్వసించు ప్రతి వారు రక్షణ పొందుటకు దేవుడు అనుగ్రహించిన కృప అని చెప్పాడు 1వ అధ్యాయము 16వ వచనములో. అయితే రక్షణ పొందకుండా జీవిస్తున్న వారలను, విగ్రహారాధికులుగా మారిపోయిన వారలను, ఒక చిన్నపాటి గద్దింపునకు మనమందరము కూడా 21వ వచనం నుండి 25వ వచనం వరకు గద్దింపులను మనం చూశాం. పాపం యొక్క స్థితిని కూడా 26, 27, 28, 32 వచనాల వరకు కూడా దేవుని కార్యములను, దేవుని ప్రణాళికను తెలిసి కూడా పాపం చేసిన విధానాన్ని, గద్దింపునకు మనము లోబడక జీవిస్తున్న విధానాన్ని కూడా చెప్పడం అక్కడ కనపడుతుంది. ఇక 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ధర్మశాస్త్ర విధులు, నిధులు, కట్టడలు అన్ని కూడా మన చేతిలో ఉన్నప్పటికీ తీర్పులు తీరుస్తూ అవే పనులు మనం చేస్తూ తీర్పులు తీర్చడానికి మాత్రం ముందుగా ఉంటున్నామని 2వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. 2వ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. తీర్పు తీర్చే ముందు నువ్వు నిజంగా మారు మనసు పొందావా, నువ్వు నిజంగా నీతిగా జీవించాలని ఒక తీర్మానం తీసుకున్నావా? అలా తీసుకున్నట్లయితే తీర్పు తీర్చడం మానేసి నీకంటూ ఒక తీర్పు కూడా ఉన్నదని గమనించి పరిశుద్ధ జీవితాన్ని ఆరంభించడానికి ప్రయత్నం చేయమని చెప్పడమే 2వ అధ్యాయం యొక్క సారం. చాలా చక్కటి ఎగ్జాంపుల్స్ కూడా అక్కడ ఇచ్చాడు. క్రైస్తవ జీవితము ఇప్పుడు
సున్నతి జీవితము అప్పుడు. సున్నతి నిజమైన సున్నతి లేకపోతే అది సున్నతి కాదని అప్పుడు చెప్పాడు. క్రైస్తవ జీవితము నిజమైన క్రైస్తవ జీవితము కాకపోతే ఇప్పుడు క్రైస్తవ జీవితము కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడని హింట్ ఇచ్చాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అందరూ పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, కృపను పొందలేకపోతున్నారు, దీవెనలు పొందలేకపోతున్నారు అని చెప్పడం కూడా మనం చూశాం. 4వ అధ్యాయంలోనికి వచ్చేసరికి విశ్వాసము లేని జీవితము ఎంతకాలము జీవించినను వృధాగానే మిగిలిపోతుంది తప్ప మనము విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పడము, అబ్రహాంను ఎగ్జాంపుల్గా తీసుకొని విశ్వాసము అనేది చాలా ముఖ్యమని చెప్పడం మనకి 4వ అధ్యాయంలో కనపడుతుంది. 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి మన కొరకే పరముని వీడి దిగి వచ్చి చనిపోయిన యేసయ్యని జ్ఞాపకం చేసుకోమని చెప్తాడు. ఈజ్ ది ఓన్లీ ఇన్కార్నేషన్ ఆఫ్ హై గాడ్. మన కొరకే దిగి వచ్చాడు, శిలువలో వేలాడాడు, చనిపోయాడు. రెమెడీ అనగా పాప విముక్తిని మనకు చూపించాడు. కనుక పాపులమైన మనము ఆ ప్రభు చేసిన కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొని నీతి జీవితాన్ని ఆరంభించమని చెప్పడానికి ప్రయత్నం చేశాడు 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో ప్రభునందు బాప్తిస్మము ఎలా ఉంటుందో చెప్పాడు. ప్రభునందు బాప్తిస్మము 6వ అధ్యాయంలో మనమందరము కూడా బాప్తిస్మం పొందాము ప్రభునందు. ఆ జీవితం ఎలా ఉంటుందో, ఎలా జీవించాలో చెప్పడం అంతా 6వ అధ్యాయంలో కనపడుతుంది. 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి కేవలము పరిశుద్ధ జీవితము, బైబిల్ చదువుతూ ధర్మశాస్త్రం చదువుతూ జీవించినట్లయితే నీవు అలా నీతిగా జీవించలేవు, మన వల్ల కాదు, మనం మానవ మాతృలము. కనుక మనకు ఒక అద్వితీయమైన సపోర్ట్ కావాలి అని చెప్పడానికి 7వ అధ్యాయాన్ని తండ్రి లిఖింపచేశాడు. అందుకే 7వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది, నేనెంత దౌర్భాగ్యుడను. చాలా చక్కటి చాప్టర్, బాగా చదవండి. మరి ముఖ్యంగా 12 నుంచి 22 వరకు బాగా చదవండి. మనం ఏది చెయ్యాలనుకున్నామో, ఏ విధంగా జీవించాలనుకుంటున్నామో అలా జీవించలేకపోతున్నాము. నీతిగా జీవించాలని అనుకుంటున్నాం కానీ జీవించలేకపోవడానికి కారణం ఏమిటనగా మనలో నీతిగా జీవించే ఒక పవర్ లేకుండా పోయిన కారణాన మనము అనీతిమంతులుగా మిగిలిపోతున్నామని 7వ అధ్యాయంలో లిఖించాడు పరిశుద్ధాత్మ తండ్రి. 8లోనికి వచ్చేసరికి అటువంటి శక్తిని, అటువంటి సపోర్టుని పరిశుద్ధాత్ముని ద్వారా మనకు అనుగ్రహించబడిందని చెప్పడానికే 8వ అధ్యాయాన్ని అంతా కేటాయించాడు. ఇక్కడనే పోయిన వారం మనం ఆగాం. పోయిన వారం ఆగింది ఇక్కడ ఆగాం మనం. ఆత్మ అనుగ్రహించు నవరత్నములు అని చెప్పి నేను ఆపాను. ఆత్మ అనుగ్రహించు నవరత్నములు. 9 విధాలుగా పరిశుద్ధాత్మ తండ్రి మనలను బలపరుస్తాడు, మనలను నడిపిస్తాడు అని చెప్పి నేను ఆపాను. ఈరోజు అక్కడ నుంచి ముందుకు వెళ్ళబోతున్నాం. కనుక తల వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడ, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు జనమందగా వచ్చి ఉన్నాము. రోమా పత్రికను ధ్యానిస్తూ ఉన్నాము. రోమా పత్రికలో ఉన్న విశిష్టమైన విషయములను మీరు మాతో మాట్లాడుకొరకు సిద్ధపరిచి ఉన్న మాటలను మాకు వివరించండి. మా హృదయాలను తెరవండి, మా మనోనేత్రములు వెలిగించండి. మీ బిడ్డలుగా మమ్మలను దీవించండి.
మీ వాక్కులు విని మమ్మలను మేము సరి చేసుకుని ఆత్మతండ్రి కార్యములు జరిగించుటకు మీరు చూపిన బాటలో మార్గంలో నడుచుటకు మమ్మలను ఆయుత్తపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరలా మీకు చెప్తున్నాను, టేకింగ్ వన్ స్టబరన్ డెసిషన్, పరిశుద్ధంగా జీవించాలి అనే ఒక డెసిషన్ తీసుకోవడమే ప్రభు యొక్క పాదముల చెంతకు వచ్చుట అంటాను నేను. ఇది మనకిచ్చిన ధన్యతలలో గొప్ప ధన్యతగా నాకు తెలిసిన విషయం అని చెప్తున్నాను. వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ఆల్ ఎన్నో ధన్యతలు ఉన్నాయి. మత్తయి సువార్తలోనే మీకు ఏదో 9 ధన్యతలు కనపడతాయి. అలాంటి ధన్యతలు చాలా మనకి కనపడుతూ ఉంటాయి. అన్ని ధన్యతలు ఒకెత్తు, మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొనుట అనేది ఒక గొప్ప ధన్యత. నాకు తెలిసిన సారం ఏమిటనగా రిపెంటేషన్, మారు మనస్సు. మీరు ఆది కాండం నుంచి మొదలుపెట్టి ప్రకటన వరకు కూడా చదువుతుంటే మీకు కనపడేది ఒకే ఒక్క మాట, మారు మనస్సు. ఆశ్చర్యం ఏమిటంటే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో కూడా మరి ముఖ్యంగా 8 నుంచి 25 వచనాల్లో ఒకసారి 16, 25 చదివి చూడండి. ప్రకటన గ్రంథం 16, 25 లేక ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనము, ఏదైనా చదవండి. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనము మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. తమకు కలిగిన వేదనను బట్టియు పుండ్లను బట్టియు పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. చూడండి, లాస్ట్ బుక్ మారు మనసు పొందలేదు. అసలు మనకి బైబిల్ చేతికి ఇచ్చిందే మారు మనసు పొందమని. సౌండ్ పెంచాలి నాకు. హల్లెలూయా. ఓకే, మారు మనస్సు. ఎండ్ డేస్ వచ్చేసాయి. ఒకవైపు సూచనలు కనపడుతున్నాయి, ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ వర్సెస్ అమెరికా వర్సెస్ అరబ్ కంట్రీస్. చాలా వరకు ఫోర్కాస్ట్ చేసి ఇది 3వ ప్రపంచ యుద్ధం అని, ఇక దీనితో బాంబింగ్ జరిగిపోతుందని రకరకాలైన రూమర్స్, రకరకాలైనటువంటి ఊహాగానాలు బయటకు వచ్చాయి. బట్ వేర్ బైబిల్ ఇస్ టెల్లింగ్ ఇట్స్ నాట్ ది ఎండ్ వార్. నేను మళ్ళీ మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇది ఎండ్ వార్ కాదు, ఇది సూచన మాత్రమే. నేను అటు వెళ్ళను. చివరి రోజులు వచ్చేసాయి కనుక మారు మనసు పొందాలనే మాట. ఇప్పుడు మనం 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 4వ సంవత్సరాలకు వెళ్తున్నాము. తర్వాత అనౌన్స్ చేస్తారు మన డివోషనల్ సెక్రటరీస్ వారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను, ఎక్కడైనా చెప్తున్నాను, మనకు కావాల్సింది ఏమిటి? మారు మనస్సు. యేసయ్య కూడా పరము నుండి దిగి వచ్చి ఫస్ట్ వర్డిక్ట్ ఒకటే అన్నాడు, మారు మనసు పొందండి. ఒకటే మాట, చేంజ్ యువర్ మైండ్ సెట్. దానికి ఎన్నో ఏర్పాట్లు చేశాడు, ఎన్నో ఏర్పాట్లు. ఎంతో మంది అపోస్తులను, ఎంతో మంది సువార్తికులను, ఎంతో మందిని లేవనెత్తారు. పొందకపోగా చంపేసి పారేశారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా మారు మనసు అనే మాటను జాగ్రత్తగా పక్కకు పెట్టి జీవితాన్ని గడుపుకుంటున్నాం మనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు కూడా మీరు మారు మనసు పొందండి అని యేసయ్య చెప్పాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో కూడా అందరూ మారు మనసు పొందండి అని చెప్పాడు.
రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా మీరు మారు మనసు పొందేంత వరకు నేను మిమ్మలను విడిచిపెట్టను అనే అర్థమిచ్చే మాటను కూడా అక్కడ లిఖింపచేశాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనంలో కూడా మారు మనసు పొందాలి. ఎప్పుడైతే అంతటా అందరికీ కూడా సువార్త ప్రకటించబడింది, మారు మనసు పొందాలి. మనమందరము కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ జనరేషన్స్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ మారు మనసు అనే మాట పొందకుండా ఉండొద్దు అని చెప్పడానికే మరల రోమా పత్రిక మనతో మాట్లాడుతూ ఉన్నది. మారు మనసు పొందాలి. మళ్ళీ చెప్తున్నాను, మనము చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఎప్పుడదే మాట అంటున్నాను, మేమందరము మారు మనసు పొందాము, బాప్తిస్మం తీసుకున్నాము, కానీ అలా జీవించలేకపోతున్నామని. మనలో కొందరు లేదు బ్రదర్, ఎవరు కూడా మంచోళ్ళు లేరు, అందరూ పాపులే అనుకుంటూ ఉన్నారే. వారితో మరలా చెప్తున్నాను, ఇఫ్ యు టేక్ ఎ డెసిషన్, నేను నిజంగా నా హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేశాను, నన్ను కాపాడేది యేసయ్య, నేను ఆయన కుమార్తెను, ఆయన కుమారుణ్ణి అని ఒక డెసిషన్ నీ అంతఃకరణ శుద్ధిగా, మంచి మాట, తీసుకున్నట్లయితే అక్కడ నుంచి నీ చేంజ్ మారిపోయింది, నీవు కాదు అని చెప్పడానికి 8వ అధ్యాయాన్ని రాశాడు. ఎంటైర్ సిచ్యువేషన్, నీ నడక, నీ పడక, నీ స్థితి, నీ విషయాలన్నీ కూడా నేను చూసుకుంటాను. మీకు ఒక మాట చెప్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును. ఇది అందరు చదివారు కదా ఈ మాటను, మళ్ళీ చదివించాల్సిన అవసరం లేదు కదా. ఇది స్ముర్ణ సంఘానికి చెప్పిన మాట. ఎవరు చెప్పిన మాట అండి? స్ముర్ణ అనే సంఘము. జాగ్రత్తగా వినండి. స్ముర్ణ అనే సంఘము 330వ సంవత్సరములో బలంగా స్థిరపడే సంఘము. ఎప్పుడండి? 330. కానీ ప్రకటన గ్రంథాన్ని రాసింది 96లో, అనగా 100 సంవత్సరాల లోపు. కానీ నీకు శ్రమ కలుగుతుంది, 10 దినముల శ్రమ కలుగుతుంది అని ఎప్పటి సంగతిని రికార్డు చేయిస్తున్నాడు తండ్రి? 330. దాదాపు 250 సంవత్సరాల తర్వాత జరగబోయే కష్టాన్ని గురించి ఇక్కడ లిఖింపచేశాడు. అలాంటి స్థితిలో తండ్రి మనతో మాట్లాడుతున్నప్పుడు మరి మన స్థితిని కూడా ఒకసారి ఆలోచిస్తే, నీకు జరగబోయే శ్రమలు కానీ, జరుగుతున్న శ్రమలు కానీ, నీవు ఫేస్ చేస్తున్న ట్రిబులేషన్స్ కానీ, అబ్స్టికల్స్ కానీ తండ్రికి తెలియదు అనుకుంటున్నారా? తెలుసు. అందుకే ఐ నో యు 7 సంఘాల్లో కూడా మొట్టమొదటి మాట ఏమిటంటే, నేను ఎరుగొదును. 7 సంఘాలతో ఆ మాట అంటాడు. 2వ అధ్యాయం 2వ వచనం కావచ్చు, 2వ అధ్యాయం 9వ వచనం కావచ్చు, 2వ అధ్యాయం 19వ వచనం కావచ్చు, 3వ అధ్యాయం 1వ వచనం కావచ్చు, 3వ అధ్యాయం 7వ వచనం కావచ్చు. ప్రతి చోట అంటాడు నేను నిన్ను. ఇప్పుడు మనలను కూడా తండ్రి ఎరిగి ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి చెత్త పని తండ్రికి తెలుసు, నువ్వు చేసే ప్రతి మంచి పని తెలుసు. అయితే ఈ చెత్తను తీసేసుకొని మంచిగా జీవించాలని ఎవరైతే సబ్మిట్ చేసుకుంటున్నారో వారితో మాట్లాడడానికే 8వ అధ్యాయాన్ని లిఖింపచేశాడు. ఎవరైనా మన మధ్యలో ఇంకా మారు మనసు పొందకుండా ఉన్నట్లయితే ఫస్ట్ డెసిషన్ తీసుకోవాల్సింది ఏమిటంటే, నేను మారు మనసు పొందాలి.
పోతే మన విచారకరం ఏమిటంటే ఇప్పటికీ యేసయ్య దేవుడా కాదా అని డిబేట్స్ పెట్టుకుంటున్నాం. ఈజ్ హీ గాడ్, వాజ్ హీ గాడ్, లేకపోతే 50% 50% మానవుడు 50% దేవుడు అని కొందరు, లేదు ఆయన ఆదాము సంతానమే అని కొందరు, రకరకాలుగా డిబేట్స్ పెట్టుకుంటున్నారే తప్ప రక్షణ ఎక్కడుంది? రక్షణ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి. అందుకే రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నది? 10:9 చక్కగా చదవండి. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఫస్ట్ థింగ్, యేసు ప్రభు అని ఒప్పుకొని. ఇది ఒప్పుకోలేకపోతున్నాం కదా, ఏమిటో నాకు అర్థం కాదు. వాట్ సర్కమ్స్టాన్సెస్ మేడ్ యూ నాట్ టు యాక్సెప్ట్ హీస్ గాడ్? ప్రభువు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో ఉంటుంది, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆ మాట చదువుతాం కానీ పట్టించుకోం. హిస్ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ. నీవు ప్రభు అని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? ఒకసారి నీ హృదయాన్ని నువ్వే అడుగు. నీ హృదయంతో నువ్వు మాట్లాడు, నీ మనసుతో నువ్వు మాట్లాడు. నేనెందుకు ఇంకా మారు మనసు పొందలేకపోతున్నాను? నా మనసా నీవేల నాలో కృంగియున్నావు. నీవు నీ మనసుతో బాధలో, కష్టములో, ఏడుపులో ఉన్నప్పుడే మాట్లాడుకుంటున్నావు కానీ సంతోషంలో కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? లేఖనం మాట్లాడుతుంది, నీ నోటితో ప్రభు అని ఒప్పుకో అనే హీన స్థితికి మనం దిగజారిపోయాం. 2000 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 2 నెలల 20 నెలల 20 వారాలుగా 22,000 years ఒప్పుకోలేకపోతున్నాం. ప్రభు అని ఒప్పుకుంటే చాలు రక్షణ వస్తుంది అని ఇంతకంటే ఈజీ మార్గం ఎక్కడుందండి చెప్పండి? నీ నోటితో అంటే అది కూడా చేయలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ టైమ్ టు సే హిస్ లార్డ్. ఇక చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం చాలదు. కానీ నవరత్నాలు చెప్పేస్తాను. నేను చెప్పి ముందుకెళ్ళిపోతే ఈ పాటికి ఎప్పుడో రోమపత్రికను క్లోజ్ చేయొచ్చు. కానీ మనలో ఒక జాడ్యము, గార్బేజ్ అంటారు, అది అలా ఉండిపోయింది. ఏమంటే ఇల్లును శుభ్రంగా, స్త్రీల వైపు చెప్తున్నా, శుభ్రంగా ఊడ్చి కసువంతటిని ఒక డస్ట్బిన్లో వేసుకొని వాటిని తీసుకెళ్లి బీరువాళ్ళు దాచుకుంటారండి, బయట పెంట కుప్పలేసి వేస్తారు. అదేవిధంగా మనలో ఉన్న చెత్త అంతా మన హృదయంలో పెట్టుకొని హాయిగా నిద్రపోతున్నాం, హాయిగా నిద్రపోతున్నాం. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, నీ మనస్సాక్షే కల్మషంతో నిండిపోయి ఉన్నది. నీ మనస్సాక్షి కల్మషంతో నిండిపోయి ఉన్నది, గార్బేజ్ తో నిండిపోయి ఉన్నది. హాయిగా నిద్రపోతున్నావు. పడుకుంటే చాలు, మంచి ఆలోచన ఒక్కటి ఉండదు. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, పడుకొని మంచి ఆలోచించే వాళ్ళు ఎందరో ఆలోచించండి. ఎటేటో ఆలోచిస్తూ ఉంటారు, ఏవేవో ఆలోచిస్తారు. కానీ ఒక్క మాట, నేను మారు మనసు పొందాలి, ఫుల్ సపోర్ట్ నేను మీకు ఇస్తాను అని చెప్పడానికి ప్రయత్నం చేయడమే కొత్త నిబంధన గ్రంథములో ఉన్న 27 బుక్స్. ఐ విల్ గివ్ యూ కంప్లీట్ ప్రొటెక్షన్. ఇది మనం నమ్మట్లే, అసలు దగ్గర రానిట్లే. నమ్మడం దాకెందుకు? ఇలా కూడా వింటలా. చిన్నమందా భయపడకు. ఇందాక ప్రైజ్ అండ్ వర్షిప్ లో మనం ఆ మాట వాడాం కదా, చిన్నమందా భయపడకు,
మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మీకు ఒక రాజ్యమును ఏర్పాటు చేసి ఉన్నాడు. అది కంప్లీట్ వర్డ్. చూస్తారు ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయం తీయండి. లూకా చాప్టర్ 12:32 అనుకుంటా, చూడండి. 12:32. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చూసారా, బ్యూటిఫుల్ వర్సెస్. చిన్నమంద భయపడకుడే అని వదిలేస్తాం మనం, కానీ మనకి ఎందుకు ఆ చిన్నమందను తండ్రి బతిమిలాడుతున్నాడు. వీఆర్ ఫాండ్ ఆఫ్ సమ్ అదర్ థింగ్స్. డిబేట్స్ అనండి, మనలో నుంచి అందరం పోయి డిబేట్లో కూర్చుంటాం. తీర్పులు తీర్చమనండి, మొత్తం కలిసిపోయి తీర్పులో కూర్చుంటాం. కానీ మారు మనసు అనండి, ఒకళ్ళ పేరే వరం. డివోషనల్ సెక్రటరీ గొంతు పోయినా, పాస్టర్ గారు గొంతు తడి ఆరిపోయినా పేర్లు ఎవరైనా ఇస్తున్నారన్నో. పరలోక రాజ్యము మన కొరకు ఏర్పాటు చేశాడు, బ్యూటిఫుల్ కింగ్డమ్ అని ప్రకటన గ్రంథంలో చూపించాడు. అది మనం చదువుతాం, పట్టించుకోం. కనుక మళ్ళీ చెప్తున్నాను, 1 నుండి 7 వరకు తెలుసుకున్నది ఏమిటంటే, పాప స్థితి, పాపులతో కలిసి జీవించాము, ఎవరు నీతిమంతుడు లేడు, అంత ఏకంగా పాడైపోయారన్న సంగతి మనకి తెలుసు. మన హృదయము బాగలేదు, మనసు బాగలేదు, డీడ్స్ క్రియలు బాగలేదు, ఏమీ బాగలేదు. అయినప్పటికీ తండ్రి అంటున్నాడు, నీవు నీ నోటితో ప్రభువని ఒప్పుకొని ఆయన నిన్ను కాపాడగలడని విశ్వాసముతో ఈ ఒక్క మాటను నీవు రక్షించబడతావు అన్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం కావచ్చు. ఇప్పుడే మనం చదివాం. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం కావచ్చు, 13వ వచనం కావచ్చు. రక్షించబడడానికి సులువైన మార్గం ఏమిటంటే, నీ నోటితో ముందు ఒప్పుకో. మనము అసలు యేసయ్యను దేవుడనే రక్షకుడనే ఒప్పుకోవడానికి మనసు ఒప్పుకోకుండా పోయింది. అది విచారకరం. ఎప్పుడైతే నీ ఒప్పుకుంటావో రక్షించబడతావు. ఎప్పుడైతే రక్షించబడతావో నీ పేరు పరలోకమందు లిఖించబడతాయి, నీ పేరు జీవ గ్రంథములో లిఖించబడుతుంది. అది ఎన్నడూ కూడా తుడిపి వేయబడదు. నీ పేరు జీవ గ్రంథములో రాసుకొని ఎన్నటికీ తుడిపి వేయబడదు అంటే ఎంత కాన్ఫిడెంట్ మన మీద తండ్రి ఉంచాడంటే, కాన్ఫిడెంట్ కంటే ముందు నిన్ను పడకుండగా కాపాడుకునే పరిశుద్ధాత్మను నీకు సంచకరువుగా ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. అది కాన్ఫిడెన్స్. తండ్రే నీతో ఉన్నప్పుడు నీ చేత ఎవరు పాపం చేయిస్తారు చెప్పండి? ఏమోనండి, మా దగ్గర ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన ఎవరినో ఉంచుకున్నాడట. నా దృష్టిలో ఆయన పాస్టర్ కాదు, ఆయన మారు మనసు పొందలేదు. ఆయన ఉంచుకున్నాడంటే ఇంకోసారి ఆయనతో మాట్లాడడం కూడా మానేయండి అని చెప్తాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, బయటికి ఈడ్చి బయట పారేయండి. He is not considered to be as a pastor and to proclaim the word of God. నీవు మార్గదర్శివి కదా. రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో, బోధించుతున్న నీవే పాపంలో తిరుగుతున్నట్లయితే మరి నీకెవరు బోధిస్తారు? జాగ్రత్త. కష్టాలు రావచ్చు, ట్రిబులేషన్స్ రావచ్చు, నిన్ను సపోర్ట్ చేసే తండ్రి ఉన్నాడు. మీకు ఒక చిన్న మాట కొంచెం పక్కకెళ్ళి చెప్తున్నాను. మనకిద్దరు మేజర్ ప్రాఫిట్స్ ఉన్నారు, పేర్లు మీకు బాగా తెలుసు. ఒకతని పేరు యెషయా, ఇంకొకతని పేరు ఇర్మియా. పక్కనే ఉంటారు. యెషయా తర్వాత ఇర్మియానే కనపడుతుంది, తర్వాత హెజ్కేల్ వస్తాడు, అది వేరే విషయం. వీళ్ళిద్దరు మేజర్ ప్రాఫిట్స్, లాంగెస్ట్ టెన్యూర్ ఉన్నారు. 66 అధ్యాయాలు ఒకరు రాస్తే 52 అధ్యాయాలు ఇర్మియా రాశాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఇద్దరు కూడా పెద్ద ప్రవక్తలు, తండ్రితో ప్రతి నిత్యము ఇంటరాక్ట్ కలిగిన వారు. ఉజ్జియా, యోతాము, ఆహాజ్, హిజ్కియా కాలంలో ఉన్నాడు యెషయా. యోషియా నుంచి సిద్కియా కాలంలో, 5 రాజుల కాలంలో ఉన్నాడు ఇర్మియా.
తేడా చెప్తున్నాను చూడండి. యెషయా జీవితము అద్భుతంగా ఉంది, ఇర్మీయా జీవితం అధ్వానంగా ఉంది. పరిస్థితులు యెషయా ప్రవచించాడు, ఇర్మీయా ప్రవచించాడు. యెషయాకి ప్రవక్తని అనే ఒక మంచి సహధర్మచారిణ్ణి అప్పచెప్పాడు. ఇర్మీయా అసలు పెళ్లే చేసుకోవద్దన్నాడు. యెషయాకి 2 కుమారులు ఉన్నారు, షియారియా, షూబు, మహేర్ షలాల్, హజ్బజ్ అని. ఈయనకు అసలు పిల్లలే లేరు. ఆయన సంతోషంగా రాజ సముఖంలో నిలబడి బోధించినటువంటి వాడు యెషయా అయితే, ఒక్క రోజుకి ఒక్క అప్పము, అరపడి నీళ్లు అంటే హాఫ్ గ్లాస్ నీళ్లతో జైల్లో పారేసి పోషించమని చెప్పినటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఇర్మీయా. ఆయనను ఎక్కడ కూడా వెనకాడకుండా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అంటున్నాడు, ఆ రోజులలో వారిని ప్రవక్తలుగా ఏర్పాటు చేసి నడిపించిన విధము వేరు. ఇప్పుడు ఇంకా నేను అంటాను చూసారా, మన సిస్టమ్స్ లో అంటారే, అప్డేషన్ జరిగి ఈనాడు మనకి ప్రతి నిత్యము నిన్ను నడిపించే ఆత్మ తండ్రి నీతో ఉన్నాడు. ఈ నవరత్నాలు అంటే ఏంటనుకుంటున్నారు చెప్పండి? ప్రతి నిత్యము నిన్ను నడిపించడానికి తండ్రి ఏర్పాటు చేసినటువంటి ఆత్మ తండ్రి నడిపింపు. ఈ 8వ అధ్యాయం అర్థమైతే మీ జీవితం మారిపోతుంది. అమ్మా, నాకెందుకు రాత్రులు నిద్ర పట్టట్లేదు, ఎందుకో నా పరిస్థితులు రకరకాలుగా ఉంటున్నాయి, నేను నిజంగా చనిపోతే పరలోకానికి పోతానా, నా ప్రార్థన తండ్రి ఆలకిస్తాడా, నిజంగా రక్షణలో ఇంత గొప్ప జీవిత విధానం ఉన్నదా? ఎస్, ఇవన్నిటినీ కూడా మనతో మాట్లాడి మనకు చూపించి మనతో చేయించే తండ్రి మనకు ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, నేను తండ్రి యొద్దకు. ఇదంతా మీరు తర్వాత చదవండి. ఆయన వచ్చి అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి ఫస్ట్ చెప్పేది పాపమును గూర్చి. నీవు అసలు పాపము చేస్తున్నావా, నీ హృదయము శుద్ధిగా ఉన్నదా చెప్పేది ఎవరండి? చెప్పాలి అందరూ. ఎస్, అందుకే రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-16 వచనాల తర్వాత చదవండి. తీర్పులో నీ హృదయము, నీ మనస్సాక్షి ప్యూరిటీగా ఉందా లేదా, ప్యూరిఫైడ్ స్టేట్ లో ఉందా లేదా అని చెప్పేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనకు తెలుసండి, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు? నన్ను పోలి మీరు నడుచుకోండి. ఎంత గట్స్ ఉండాలండి, ఎంత గట్స్ ఉండాలి అంటే ఆయన ప్రతి కేర్ తీసుకుంటున్నాడు, ఇంచు కాదు. మీరు అనొచ్చు, నిజంగా నువ్వు నీతిగా ఉంటున్నావా, నువ్వంత నీతిమంతుడా, అంత శుద్ధిగా ఉంటున్నావా, ఇంకా తెలంగాణ భాషలో మాట్లాడాలంటే నువ్వేమన్నా గురువించవా అని కూడా అడగవచ్చు. నేను అంటున్నాను, నేను పర్ఫెక్ట్ మ్యాన్ అని చెప్పటం లేదు, కానీ ఒకటి చెప్తాను, నేను పరిశుద్ధంగా జీవించి పర్ఫెక్ట్ గా ఉండాలని ప్రతిరోజు అనుకుంటున్నాను. అది ఐఎమ్ నాట్ మిస్టర్ పర్ఫెక్ట్, కానీ ఉండాలనుకుంటున్నాను, అలా జీవించాలని ప్రయత్నం చేస్తున్నాను. అలా జీవించడానికి, అలా ప్రయత్నం చేయడానికి సహాయపడేది ఎవరు? అది. ఇప్పుడు మీలో గమనించండి, మారు మనసు పొందిన వారు ధన్యులు. ఫస్ట్, మారు మనసు పొందిన వారికి పరిశుద్ధాత్మ తండ్రి సపోర్ట్ ఉంటుంది. ఎలా ఉంటుందో నవరత్నాలు చెప్పబోతున్నారు. నవరత్నాలు. మారు మనసు పొందిన వారు ధన్యులు కారు, ఎందుకనగా వారికి తండ్రి యొక్క, ఆత్మ తండ్రి యొక్క సపోర్టు ఉండదు.
ఉండదు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. మీరు ఏ వచనం చదువుతున్నారండి? మొదటి 3:9లో దేవుని మూలముగా పుట్టినవాడని మొదలవుతుంది. చదవండి, పెద్దగా చదవండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక ఆయన పాపము చేయడు. బీజం అనగా పరిశుద్ధాత్మ అని అక్కడ రాసుకోండి. ఇప్పుడు ఎవరైతే మారు మనసు నిజంగా పొందారో వారిలో పరిశుద్ధాత్ముడు అనగా బీజము నిలుచుచున్నది కనుక నీవు పాపము చేయవు. ఇంతకరా అక్కడ నీకు చెప్తున్నాడు కదా. మనలో ఇంకెవరన్నా లేదని అందరూ పాపులే. ఎక్కడ ఉన్నావు నాయన? అందరూ పాపులైన కాడికి ఏసై రావడం దీనికి నాయన. ఏసై వచ్చింది ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నది ఎవరు అనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూడండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును చూడండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము. పదార్థం అంటే రక్షణ. పదార్థం దగ్గర ఏమని రాయాలి? రక్షణ. ఇంగ్లీష్ వర్షన్ అయితే ఇంకా బాగుంటుంది. మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. అది హల్లెలూయా. అసలు నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు అని లేఖనం చెప్తూనే ఉంది. ఉన్నాడు. నీతో తప్పు చెయ్యనీయడు. లేకపోతే ఈ పాటికి నేనేమన్నా పెద్ద నిష్ఠాగరిష్ఠుని పుట్టిన ఎప్పుడో పడిపోయేవాడిని. సాతానుడేసే ట్రాపుల్లో అందరం పడిపోతాం. పడకుండా ఉండాలి అంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఆయన ఉండాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే నేను ఇచ్చే గిఫ్టే పరిశుద్ధాత్ముడు అని కొన్ని వందల సార్లు ఇదే ఆలయంలో నేను చెప్పాను. మొదటి నుంచి 3 years నుంచి అదే మాటలు చెప్తున్నా. దీన్ని మనం నిజంగా నమ్మాలి. నమ్మలేకపోతే ఇక అది దౌర్భాగ్య స్థితి. ఇప్పుడు చూడండి, మొట్టమొదటి నవరత్నం ఏమిటనగా పాప నియమములపై అధికారము. పరిశుద్ధాత్మ నీకు ఇచ్చేది ఏంటంటే పవర్ ఓవర్ సిన్. అసలు పాపం అనే దానిపైనే నీకు అధికారం ఉంటుంది. ఎలా ఉంటుందని మీరు అడగవచ్చు. నేను చదివి వినిపిస్తా చూడండి. 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. అందరికి అర్థమైందండి? పాప నియమములలో నుండి నిన్ను విడిపించెను. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటారు ఇంగ్లీష్ లో. విడిపించెను. ఎలా విడిపించాడు? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2 నుంచి 10 వచనాలు చదవాల్సింది. నీవు ఏ పాపం చేసినా, ఎలా పాపం చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని చేసినా వాటన్నిటి నుండి విడిపించేశాడు. తుడిచేశాడు. రబ్బర్ పెట్టి తుడిచినట్టు ఇరాడికేట్ చేసేశాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా. ఇక నేను ఎన్నడూను జ్ఞాపకము చేసుకోనను. ఇవన్నీ ఏమంటారు మీరే చెప్పండి. పోని ఊరికినే రాశారా? ఊరికినే ఉబుసుపోక మనం మెసేజెస్ లో చెప్పుకొని ఇంటికి వెళ్ళడానిక? ఎస్, పాపులమే, నో డౌట్.
7వ అధ్యాయంలో చెప్పినటువంటి అన్ని కూడా ఆ నియమములో ఉన్నాము కనుక పాపులమే. ఇప్పుడు నియమాన్నే మార్చాడు. నియమము అనగా పాప నియమమును తీసివేసి నీతి నియమమును ఆత్మ ద్వారా జరిగించడానికి తండ్రి తీసుకున్న ఒక గొప్ప కార్యము. హల్లెలూయా. ఆయన మారుస్తున్నాడు, ఆయన మార్చాడు. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం బాగా చదవండి. పాపము చేసినా చేయకపోయినా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం అందరిపైన ఏలుబడి జరిగింది. ఎందుకని మోషే వరకని ఎందుకన్నాడు అనగా మోషే నాటికి ధర్మశాస్త్రం వచ్చింది కనుక. అంతవరకు అసలు ధర్మశాస్త్రం కూడా లేదు. ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ పాపము ఏ విధంగా ఏలుబడి జరిగింది అనగా ఆ నియమము ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది. రైట్ రైట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ నియమాన్ని కట్ ఆఫ్ చేసి అక్కడికి ఆపి కొత్త నియమాన్ని తీసుకొని రావడానికి యేసయ్య దిగి వచ్చాడు పరలోకం నుండి. హల్లెలూయా. దివినేలు ఓ రాజా భువికేల నీరాకా దూతాళి నిన్ను కొలువా పాపులా నీ ప్రియులు. ఆ నియమాన్ని కట్ చేస్తాను. నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవు. అంత పర్ఫెక్ట్ గా తండ్రి నీకు ఏర్పాటు చేశాడు. యు కెనాట్. సాతానుడు ట్రాప్స్ పెట్టట్లేదు అనుకుంటున్నారా? మన మధ్యలో ఉన్న నీతిమంతుల దగ్గర పెడుతూనే ఉన్నాడు. కానీ ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ద పవర్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. అదే నవరత్నాలు. యు ఆర్ హ్యావింగ్ మోర్ పవర్ ఓవర్ ది సిన్. పాపమును కూడా అధిగమించే పవర్ని నీకు తండ్రి ఇచ్చాడు. ఇది వరకు వ్యభిచారం చేసేవాడు ఇప్పుడు వ్యభిచారం అంటే అంత మామూలే కదా అని ఎందుకు అనుకుంటున్నావు అంటే నీలో ఆ నియమాన్ని ఎవరు కలిగిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఎక్కువ టైం తీసుకోను, ఇవన్నీ మీకు తెలుసు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. రెండవది, ధర్మశాస్త్రము అనగా బైబిల్ని మన చేతనే పరిశుద్ధాత్మ తండ్రి సహాయముతో నడిచేలా చూస్తాడు. వి విల్ ఫుల్ఫిల్ ది లా. పరిశుద్ధాత్ముడు మన చేతనే. ఈనాడు చూడండి, అబద్ధం ఆడటం లేదు మనోళ్ళు. ఎందుకని? నిష్ఠాగరిష్ఠుడైన వాడు అబద్ధం ఆడు, నిష్ఠాగరిష్ఠుడైన వాడు బూతులు మాట్లాడు. అంత కోపం వచ్చినా తమాయించుకు నిజంగా బూతులు మాట్లాడుతున్నాడంటే ఆలోచించాల్సిందే. కొందరు చూడండి అన్య భాషలు మాట్లాడతారు, బూతులు కూడా అనర్గళంగా మాట్లాడతారు. ఇంకో మాట చెప్పాలనా? వీళ్ళకి టైం ఇస్తే నరకంలో కూడా అన్య భాషలు మాట్లాడతారు. వాళ్ళ ట్రాప్లో పడకండి. అన్య భాషలు మాట్లాడుతున్నామనగా ఆత్మ పూర్ణుడు అయితేనే వచ్చే భాషలను నీవు నీ నోట బూతులు ఎలా వస్తున్నాయి? నోరు విప్పితే ఆగిపోతాయి. ఎందుకనంటే నిన్ను కంట్రోల్ యు ఆర్ మై సన్. బూతులు ఎందుకు వస్తున్నాయి? పౌరుషం ఎందుకు వస్తుంది? ఆవేశం ఎందుకు వస్తుంది? నీ దగ్గర కంట్రోలర్ లేడు, డ్రైవర్ ప్రాపర్గా లేడు. ఆ డ్రైవరే పరిశుద్ధాత్మ తండ్రి. హల్లెలూయా. ఏదైతే ఆజ్ఞలను 10 రాసి ఇచ్చాడో 10ని నీవు అవలీలగా నీవు పాటించగలుగుతావనగా నీతో పాటింపజేసేది ఎవరు? చెప్పాలి, పరిశుద్ధాత్ముడు. చాలా మంది అన్య భాషలు మాట్లాడుతున్నారుగా, తప్పని అంటలేదు. చాలా పొరపాటుగా అనుకోకండి. అన్య భాషలు ఒక వరం. అది అద్భుతమైన వరము. 1 కొరింథీ పత్రిక 14:18 పౌలు గారు అంటారు, నేను మాట్లాడినట్లుగా అన్య భాషలు ఎవరూ మాట్లాడలేరని. అయితే
మాట్లాడడం మంచిది, స్తుతించడం మంచిది. ఆ భాషలు మాట్లాడే నోటితో బూతులు ఎలా వస్తున్నాయి, అది మీరు ఆలోచించాలి. అటువంటి వ్యక్తి మీకు కనపడితే వెంటనే, బ్రదర్ ఆర్ సిస్టర్, బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నీవు పక్కకి పెడుతున్నావు. ఎప్పుడు వస్తాయి బూతులు అంటే, ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పడానికి నాకు సమయం చాలట్లేదు. నీవు కొంచెం తేడా అయినప్పుడు పరిశుద్ధాత్ముడు కొంచెం పక్కకు వస్తాడు. అది ఎప్పుడైనా పరిశుద్ధాత్మని యొక్క వివరణ సపరేట్గా హెబ్రీ పత్రికలు ఇస్తాను నేను మీకు. ఇప్పుడు మీకు బాల శిక్షకుడుగా నేర్పుతున్నాను నవరత్నాల్ని. హెబ్రీ పత్రికలో మరలా నేను పరిశుద్ధాత్మని యొక్క గుణ లక్షణాల్ని, చిన్న పిల్లవానికి చాక్లెట్ ఇస్తే ఎంత దగ్గరగా వస్తాడో, నేను ఇవ్వనంటే ఎంత త్వరగా వెళ్ళిపోతాడో, ఆ విధంగా నీవు కూడా ఆయన మాట ఏం మాత్రం వినకపోతే వెంటనే పక్కకి వెళ్తాడు. ఆయన పక్కకి వెళ్ళినప్పుడే ఇగో ఈ జాడ్యాలను చుట్టుకుంటాయి. పక్కకి వెళ్తాడు, ఎస్ వెళ్తాడు. పూర్తిగా వెళతా అంటే వెళ్ళాడు. మళ్ళీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. పూర్తిగా వెళ్ళడు. ఎందుకంటే నీ పేరు ఒక్కసారి నిజంగా యథార్థంగా నువ్వు సబ్మిట్ చేసుకున్నాక నీ పేరు జీవగ్రంథంలోనికి ఎక్కిచ్చేశాడు. అంత ఈజీగా వదిలిపెట్టాడు. వాడిని ఏ విధంగా సెట్ చేయాలో సెట్ చేసి మళ్ళీ లాగుతాడు. అది తండ్రి స్టైల్. ఈ లోపల చాలా పోగొట్టుకుంటారు. ఎంతో ఎదగవలసిన కృప, దీవెనులు అన్ని పోగొట్టుకొని చప్పబడిపోయి ఎక్కడికో మొదలుకొచ్చి కూర్చొని ఎప్పుడో కొట్టుకొని మళ్ళీ వచ్చేసరికి 5-10 సంవత్సరాలు పట్టొచ్చు. ఎందుకు ఆ ఆపర్చునిటీ ఇవ్వాలి మనం? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్దనున్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక. చూడండి, చాలు అస్సలు తుడిపి పెట్టను. తెల్లని వస్త్రాలంటే మన జీవిత విధానము. అందుకే నువ్వు రాత్రులు ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ వస్త్రములను నేను మైలపరుచుకోకుండా కాపాడు. 2వ పాయింట్, నా వస్త్రములను విప్పివేసి దిగంబరిగా తిరగకుండా కాపాడు. 3వ పాయింట్, అసలు మైలనే తొక్కకుండగా నన్ను కాపాడు. ఈ ప్రార్థన చేయండి. రెండవది ఏమని చెప్పాను నేను? ధర్మశాస్త్ర బైబిల్ని నెరవేర్చడానికి ఎవరు సహాయం చేస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి. 3వది, అసలు నీ మైండ్ సెట్టే దేవుని మైండ్ సెట్ గా మారుస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యువర్ మైండ్ సెట్ విల్ బి చేంజ్. దేవుని మనస్సుని నీ మనస్సుతో మమేకం చేస్తాడు. గివ్ యూ ద మైండ్ ఆఫ్ ది గాడ్. ఇంగ్లీష్లో చెప్పాలంటే నీ మనస్సు, నీ మానసిక స్థితి దేవుని ఎడల నీకు అద్భుతమైన రీతిలో అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు 8వ అధ్యాయంలో ఉంది కదా, శరీరానుసారులు అనగా మారు మనసు పొందని వారు. ఈరోజు హైలైట్ ఓన్లీ 8th చాప్టరే. అందుకే వ్యభిచారానికి పరిగెత్తారు, దొంగతనానికి పరిగెత్తారు, అబద్ధాలు ఆడేస్తారు, అన్ని చేసేస్తారు. శరీరానుసారులు శరీర విషయము మీద ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మానుసారులు ఏ విధంగా ఆలోచిస్తారట? ఆత్మ విషయాలు, దేవుని విషయాల గురించి నేను ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా వేరే చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు.
దేవుని మనస్సే నీలో అనుగ్రహించబడుతుంది ఆత్మ తండ్రి ద్వారా. అందుకే రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ఒకసారి పెద్దగా చదవండి పాస్టర్ గారు. 8:5. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇంతకంటే ఇంకేం చెప్పాలండి? ఒకే ఒక్క స్టైన్జాలో తండ్రి మొత్తం చెప్పేశాడు. ఇక ఇప్పుడు చెప్పబోయేది 4వదా, నీతి స్వభావమును కలిగిస్తాడు తండ్రి. రైచియస్ నేచర్, నీతి స్వభావము. అది ఎక్కడో లేదు, 9వ వచనంలోనే వాడాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కాని శరీర స్వభావము కలవారు కాదు. వెరీ క్లియర్. నీ స్వభావం మారిపోయింది. నీ స్థితి మారిపోయింది. ఇంతకంటే ఇంకేం కావాలి? 8వ చాప్టర్ అంతా అద్భుతంగా లిఖింపజేసుకుంటూ వచ్చాడు. ఎందుకనగా నియమాన్నే మార్చేశాడు. తర్వాత ఎన్నోదండి, ఇక 5వది, మృత శరీరమును జీవింపచేయును. లైఫ్ టు ది బాడీ. మృత శరీరమును జీవింపచేయును. 11వ వచనము, 8-11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చూసారా? అందుకే గ్యారంటీగా మీరు పరలోక రాజ్యంలోనికి వస్తారు అని ప్రభువు నిబంధన ద్వారా చెప్పాడు. నిబంధన, ద కవెనెంట్. ఖచ్చితంగా వస్తారు, గ్యారంటీ ఉంది మీకు. జనమందా, ఇందాకనే చదివాం లూకాసు వార్త 12:32 వచనంలో, భయపడకుడి, దేవుని తండ్రి రాజ్యము మీ కొరకు సిద్ధముగా ఉన్నది, మీరు గ్యారంటీగా వస్తారు. ఎందుకనగా గ్యారంటీగా మిమ్మల్ని చేయబట్టుకొని అక్కడ దాకా నడిపించే ఆత్మ తండ్రిని మీకు నేను ఏర్పాటు చేశాను. ఇది మనము పొందుకోలేదు కనుక మనకి అర్థం కాక, ఏమో వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ అదంతా నిజమేనంటారా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. సాతాను వేసే ట్రిక్కి ట్రాప్లు అదొకటి. నీ శరీరమును కాపాడుకుంటాడు తండ్రి. ఏ విధంగా వాడుకోవాలో తండ్రి ఆ విధంగా వాడుకుంటాడు. తర్వాత 6వది అనుకుంటా, 6వది ఏంటండి, నోట్ చేస్తే చదవండి. 6వది, ఆత్మచే శరీర క్రియలను చంపుట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శరీర క్రియలు అంటే నేను మీకు మళ్ళీ లిస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. శరీర క్రియలు క్లియర్ గా 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో కూడా ఉంది. శరీర క్రియలు ఏంటంటే ఏది కనపడదు అది మొక్కడం, వ్యభిచారాలు చేయడము, అబద్ధాలు ఆడడం, పిసినారితనము, పిసినారి వేరు, లోభి వేరు, ఇవన్నీ కూడా లిస్ట్ వస్తా, చదువుతారా? 6, 9, 10. ఆ తర్వాత మార్కు సువార్త 7, 21, 22 కూడా నోట్ చేయండి. ఒక్కసారి మార్కు సువార్త 7, 21, 22 చదవండి పోని. లోపల నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూడండి, ఇందులో అహంభావం ఉంది.
అహంభావంగా ప్రైడ్నెస్. ఇప్పుడు చూడండి, కొందరు అంతా బాగానే ఉంటుంది కానీ తనకంటే జ్ఞాని లేడని, తనకంటే తెలివి గలవాడు లేడని, తనకంటే అని ఏదైతే వస్తుందో దాన్నే అహంభావం అంటారు. దాన్నే ఇంగ్లీష్ లో ప్రౌడ్ అని, ప్రైడ్ నేచర్ అని, ఇక చాలా చాలా మాటలు మనము వింటూ ఉంటాం. అహంభావం అనేది మంచిది కాదు. ఇప్పుడు అదే విధంగా కొలసీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా ఆగండి. ఇక్కడ పదజాలం ఎంత జాగ్రత్తగా ఉందండి. భూమి మీద ఉన్న అవయవాలు అన్నాడు, అలవాట్లు కాదు. అవయవాలంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ముక్కు అయ్యింది. అవయవాలు అని అనగా అంటున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఏంటంటే అనగా జారత్వమును. చూశారు, మళ్ళీ మొదలకు వచ్చింది. అనగా నీ అవయవాలతోటే జరిగేదే జారత్వము, నీ అవయవాలతో జరిగేదే అబద్ధము, నీ అవయవాలతో జరిగేదే విగ్రహారాధన, నీ అవయవాలతో జరిగేదే అన్ని. 5 నుంచి 10 వచనాల్లో లిఖింపజేశాడు. పెద్ద లిస్ట్ ఉంది అక్కడ. ఎఫ్సి పత్రికలో కూడా 3వ అధ్యాయము 4-5 వచనాల్లో అవే రాసుకుంటూ వచ్చాడు. ఎక్కడ పడితే అక్కడ రాయిస్తా వచ్చాడు తండ్రి. వీటి మీద నీకు పవర్ కావాలంటే ఇవన్నీ కూడా నీ ఎదురుగా వచ్చిన వాడిని పట్టించుకోవు నువ్వు. యోసేపు పట్టించుకున్నాడా పొతిఫరి భార్యను? పట్టించుకోలేదు. బికాస్ హిజ్ నేచర్ ఇస్ డిఫరెంట్. ఆయన చూపు ఎంతవరకు కూడా తండ్రి పైనే ఉన్నది. నీ టార్గెట్ ఎక్కడుందో అక్కడ ఉంటుంది. తెలంగాణ ఒక నానుడు ఉంది, ఎవడి యావ వాడుకుంటుందట. తిరణాలకు పోయేది ఎందుకు అనుకుంటున్నారు? వాడి యావ వాడిది. మొక్కడానికి పోతున్నారు అనుకుంటున్నారు? కాదు. వాడి యావ వేరు. నీ యావ వేరు. అందుకే ఇక్కడ అన్నాడు, ఎన్నోది 6వదండి, క్రియలను కూడా నీవు చంపి పారేస్తావు. నిజంగా చెప్పాలంటే నేను పచ్చి తిండిపోతునండి. పచ్చి కరెక్ట్ కాదేమో, పిచ్చి కరెక్ట్. పిచ్చి తిండిపోతును. 10 గారెలు లేకపోతే ప్యూన్ మీద ఇరసగా పడేవాడిని. 10 గంటలకు 10 గారెలు ఉండాలి. అటువంటిది అసలు ఇప్పుడు గారే ముట్టుకోవట్లేదు. ఎవరైనా భోజనాలకి, పెళ్ళిళ్ళకి పిలిస్తే మటన్ ఉందా, చికెన్ ఉందా అని అడిగేవాడిని. ఇప్పుడు ముట్టుకోవట్లేదు. అసలు నాకు ఆ యావే పోయిందండి. మీరు నా ముందు కూర్చొని బిర్యానీ తినండి, ఐ డోంట్ మైండ్. మా పిల్లలు ఎంతో మంది మమ్మల్ని తీసుకొని పోయి మంచి హోటల్, స్టార్ హోటల్స్ వాటిల్లో ఆర్డర్ ప్లేస్ చేసి ఏదో ప్రాన్స్ అని ఏంటేంటో చేసుకొని నేను కర్డ్ రైస్ తెప్పించుకొని తినేవాడిని. వీళ్ళకి తెలుసు. అసలు నాకు ఏమనిపించదండి. చక్కగా తినేసేసి బయటకు వచ్చి పిల్లలతో ఆడుకుంటూ ఉంటాను. 50 ఉండదు నీకు. హల్లెలూయా. ఇది అనుభవంలో చెప్పాలండి. ఇదేదో మనం ఈయనేదో దైవజనుడు వింటున్నాం కదా అని చెప్తున్నాడు అని అనుకోకండి. ఆ 50 ఉండదు. Power over the sin will be given by the Holy Spirit God. ఇంకోటి ఎన్నోదండి, 7వది ఏంటి? దేవుని కుమారులని సాక్ష్యం ఎవరు చెప్తారట? మనలను గూర్చి పరిశుద్ధాత్ముడే సాక్ష్యం చెప్పడం. దేవుని కుమారులని, కుమార్తెలని మనలను గూర్చి సాక్ష్యం చెప్పేది ఎవరట? చెప్పరేమండి. ఎప్పుడు మారు మనసు పొందిన బేటాలు పేర్లు చెప్పడం ఎందుకు కానీ మీకు అందరికీ తెలుసు. వారి గురించి పరిశుద్ధాత్ముడే సాక్ష్యము ఇస్తాడు. ఎన్నోది ఇది? 16వ వచనంలో అన్నాడు అన్నమాట. 8:16లో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారితో తండ్రి ఏమని మాట్లాడతాడంటే, ఎందుకు బాధపడుతున్నావమ్మా, ఎందుకు బాధపడుతున్నావు నాయనా, నీవు దేవుని యొక్క కుమారుడవు, కుమార్తెవు. ఎంత ధైర్యం ఉంటుందండి. ఎవరిస్తున్నారు ఆ సాక్ష్యం అంటే? పరిశుద్ధాత్ముడే.
తర్వాతది ఏంటండి? అబ్బా, ఇది ఇంకా ఇంపార్టెంట్. నిజం చెప్పాలంటే మనకి ప్రార్థన రాదు, నాకైతే అస్సలు వచ్చేది కాదు. నేను మారు మనసు పొందిన కొత్తలో ప్రార్థన ఎలా చేయాలా అని ఆలోచించేవాడిని. ఎవరైనా ప్రార్థన చేయమంటే వాడిని తిట్టేవాడిని, ఎందుకంటే నాకు రాదుగా. నాకు ప్రార్థన ఇవ్వకండి అనేవాడిని. నాకు వచ్చిన ప్రార్థన తర్వాత తండ్రి నేర్పింది ఏంటంటే, ప్రార్థన అంటే అదేదో సంస్కృత శ్లోకాలు లేకపోతే ఏవేవో అంటుంటారే, అవన్నీ కాదు నాయనా. ప్రార్థన అనగా నేను మీకు నేర్పుతాను అని మనకి నేర్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నువ్వు రాత్రులు మోకాళ్ళు ఉన్నప్పుడు నీ ప్రార్థన ఎలా ఆరంభిస్తావో, ఎటు నుంచి ఎటుపోతుందో, ఎలా తిప్పుతాడో, ఎలా జరిగిస్తాడో నీకే తెలియకుండా ఆ ప్రార్థన జరుగుతుంది. అది నేర్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. సందర్భాన్ని బట్టి నీ కళ్ళెమ్మటి నీళ్లు కారేలా ప్రార్థన చేయిస్తాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనములో ఆయన ప్రార్థన చేయచుండగా ఆయన రక్తము, ఆయన చెమట రక్త బిందువులుగా మారి ఎలా మారింది? అంత ఆత్రంగా యేసయ్య ఎలా చేయగలుగుతున్నాడు? ఆత్మపూర్ణుడై. నీవు రాత్రులు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు తెలియకుండా నీ కళ్ళెమ్మటి నీళ్లు ఎందుకు కారుతున్నాయి? ఆత్మ తండ్రి నిన్ను నడిపిస్తున్నాడు కనుక. మగవాళ్ళు అంత ఈజీగా ఏడవరండి, కానీ మగవాళ్ళు కూడా కన్నీరు కారుస్తున్నారంటే ఎవరు కన్నీరు కార్పిస్తున్నారు? ఆత్మ తండ్రి. 26వ వచనంలో చదవండి ఒకసారి, 8:26లో. ఆ ఆత్మ తానే వచింప సత్యం. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో అంటే మార్నింగ్స్ అంటాం ఇంగ్లీష్ లో. ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. మారు మనసు పొందింపజేసేది ఆయనే. తీర్పున్నదని ఎలా ఉంటుందో చెప్పేది ఆయనే. పవర్ ఓవర్ సిన్ చూపించేది ఆయనే. తప్పు చేయకుండా కాపాడేది ఆయనే. చివరికి బైబిల్ ఎలా చదివేది నేర్పేది ఆయనే. చివరికి ప్రార్థన కూడా ఎలా చేయాలో నేర్పించేది ఆయనే. అంత గొప్ప తండ్రి, అంత మంచి తండ్రిని మనం పట్టించుకోవట్లేదు. అవి లేవు బ్రదర్, ఇవి లేవు బ్రదర్ అనుకుంటే దొరకడమే సరిపోయాయి మనకి. ఎవరో అన్నారట ఒక 20 సంవత్సరాల క్రితము, అప్డేషన్ లేనప్పుడు. ఇప్పటికి అదే లేవు బ్రదర్. మరి లేకపోతే ఎందుకు రాసినట్టు బ్రదర్? ఊరిని రాశారా? ఇట్స్ అ డ్రై లైఫ్, ఐఎమ్ టెలింగ్ యూ. 9వది, అబ్బా, అనగా మన తరపున ఒక రిప్రజెంటేషన్ కూడా పరిశుద్ధాత్ముడే చేస్తాడట. హల్లెలూయా. 27వ వచనం చదవండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. అది నాకు తెలిసి సరళమైన భాషలో కూడా తెలుగు ట్రాన్స్లేషన్ జరిగింది. ఆ బైబిల్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి దయచేసి. లేదు సాధారణమైన భాషలో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి NLT ఒకటి ట్రాన్స్లేషన్ ఉంది, ఈజీ లాంగ్వేజ్, అదన్నా చదవండి అద్భుతంగా. లేదా యాంప్లిఫైడ్ బైబిల్ అని చదవండి. మీకు ఆత్మ తండ్రి 8వ చాప్టర్ చదివితే మీకు ఆత్మ తండ్రి ఎంత శ్రమ పడుతున్నాడో అర్థమవుతుంది. శ్రమ పడుతున్నాడు. మన పక్కన మన స్నేహితులు కూడా అంత శ్రమ పడరు, కానీ ఆత్మ తండ్రి మనలను పట్టుకొని ఇలా నడిపిస్తాడు 9 విధాల. కనుక నీ మనసులో నువ్వు కృంగి ఉండవలసిన అవసరం లేదు. నేను మరలా అదే చెప్తున్నాను.
నాకెవరు సపోర్ట్ ఉంటారు, నాకెవరు ధైర్యాన్ని ఇస్తారు, నన్ను ఎవరు నడిపిస్తారు, నన్నెవరు అనే దానికి సమాధానము నీకు ఆత్మ తండ్రి ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. చచ్చిపోవడం మంచిది అనుకున్న రోజులు ఉన్నాయి. ఈ కుటుంబాన్ని నేను ఈదలేనని రోజులు ఉన్నాయి. పిరిగిదనంతో భయపడిన రోజులు ఉన్నాయి. కానీ ఆత్మ తండ్రి అంటున్నాడు, ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 9 రత్నాలుగా నేను వివరించిన మాటలను పరిశుద్ధాత్ముడే మనకు నేర్పి మనలను నడిపించి చెయ్యి పట్టుకొని పరలోక రాజ్యములోనికి వెళ్ళు వరకు కూడా ఆయన వదిలిపెట్టాడు. అందుకే ఈ 9 విషయాల్ని చెప్పి ఇంకో చక్కటి మాటలు వాడాడు. ఇది జాగ్రత్తగా చూడండి. 28వ వచనం చూడండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఇక్కడ మనము ఎవరైతే ప్రేమిస్తున్నారో వారినే తండ్రి పిలుచుకుంటున్నాడు, వారినే తండ్రి ఏర్పరచుకుంటున్నాడు, వారినే తండ్రి హృదయంలో వారిలో ఈ మాటలను విత్తింపచేస్తున్నాడు. అలా వచ్చిన వాళ్ళమే మనం అందరం. ఊరినే రాల, ఎక్కడనో ఆ మంచి విత్తనముని హృదయం అనే నేలలో పడ్డది కనుకనే నువ్వు వచ్చావు. అందుకే 28 చక్కటి మాట వాడాడు. 30లోకి వచ్చేసరికి పిలిచిన వారిని ఏం చేశాడు? ఆయనే రక్షించుకున్నాడు, ఆయనే బలపరిచాడు, ఆయనే సమస్తము నీతిమంతులుగా మారుస్తున్నాడు. నీతిమంతులుగా మార్చి పరిశుద్ధాత్మను ఉంచి అన్ని కార్యములు చూడండి ఎంత చక్కటి మాటలు ఉన్నాయో. 30 చదువుతున్నా చూడండి. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఎవరి ద్వారా మహిమపరుస్తున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మల ద్వారా. ఈనాడు మనము పోస్ట్ పోన్ చేసుకుంటున్న ఒక మంచి పదార్థము అంటాడు పరిశుద్ధ లేఖనము, అదే మారు మనస్సు. ఆయన సంకల్పంలో మనం ఉన్నాం, కానీ సంకల్పంలో ఉండి ఒక చిన్న స్థితిలో పోగొట్టుకుంటున్నాం. ఇక దీని విషయాల్లో చాలా చాలా డాక్టర్స్ వచ్చాయి. ఆ డాక్టర్స్ లో తలకాయ పెట్టుకుంటే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు తప్ప, జాన్ కెల్విన్ సిద్ధాంతం అని, ఆర్మేనియన్ సిద్ధాంతం అని రకరకాలైనవి ఉన్నాయి. వాటి జోలికి మీరు పోవడం వల్ల పిచ్చోళ్ళు అయిపోతారు. అర్థమయ్యేవాడికి డిక్షనరీ కావాలి. అసలు ఇంగ్లీష్ పదమే తెలియనోడికి డిక్షనరీ ఎందుకు? ఒకటి ఇంట్లో 6 ఇంగ్లీష్ డిక్షనరీలు ఉన్నాయట, వాడికి ఇంగ్లీషే రాదు. తండ్రి స్పష్టంగా చెప్తున్నాడు, ఒకటే గుర్తు, నీ హృదయములో మంట మండుతుంది అంటే తండ్రి కార్యములు జరిగించబోతున్నాడు అని అర్థం. హల్లెలూయా. 8వ అధ్యాయములో దేవుడు నియమాన్ని మార్చాడు. 9వ అధ్యాయంలోనికి వచ్చేసరికి, 9లోకి వస్తున్నాను నేను. 9లోకి వచ్చేసరికి ఇక్కడ 12వ వచనంలో దేవుని సంకల్పమును క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగా నేను నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయక ముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనే మాటను చదివి ఆదికాండములో యాకోబు ఏశావుల యొక్క ఇతివృత్తాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అక్కడ మనకి చదివినప్పుడు అది ఆదికాండం 25వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు అవి. మనకే అనిపించింది కదా, ఎందుకంటే పెద్దవాడు ఇంకా బయటికి రాలే, చిన్నవాడు కూడా బయటికి రాలా. కానీ ఏమంటున్నాడు? పెద్దవాడు పరలోకానికి రాకుండా పోతున్నాడు, చిన్నవాడు పరలోకానికి వస్తాడు. ఒక వాదంగా అర్థం అవడానికి చెప్తున్నాను. అన్యాయస్తుడిగా కనపట్టలేదా? పుట్టక ముందే
కనుగుడ్లు తెరవక ముందే, తల్లి గర్భములో నుండి బయటికి రాకమునిపే పెద్దవాడు రాడు, చిన్నవాడు ఉంటాడు అని చెప్పడము మనకేమనిపిస్తుంది? అన్యాయస్తుడు అనిపిస్తుంది. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. అదే ఆదికాండము 9-10 అధ్యాయాల్లో నోవాహు మత్తుగా తాగి పడిపోయి ఉన్నప్పుడు తను దిగంబరుడుగా ఉన్నాడని చిన్నవాడైన హాము అన్నలను పిలిచి చూపించినందుకు శపిస్తాడు. ఏమని? నీ సంతానము శపించబడుతుందని. ఎందుకని? ఇది కూడా అన్యాయంగా కనపడటం లేదా? శపించబడవలసింది కేవలము హాముని మాత్రమే, కానీ శపించబడింది సంతానము కూడా. ఈనాడు ఏదో మీరు కూడా శపించబడ్డారు. ఇక్కడ ఈ కార్యాలు చూసినప్పుడు ఎందుకని కొందరిని శపించడానికే పుట్టారా, శాపగ్రస్తమైన బిడ్డలుగానే పుట్టారా అనే ఆలోచన మనకు కలుగుతుంది. అది అలా కాదు అని చెప్పడానికి ఒక అధ్యాయాన్ని కేటాయించాడు. అధ్యాయమే 9వ అధ్యాయము. ఇది ఇప్పుడు నేనేదో 10 నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఒకటి గుర్తుంచుకోండి, మీకు అర్థమయ్యే మాటలు ఒక్క మాట చెప్పగలను. ఎన్ని సంవత్సరాలు బైబిల్ స్టడీస్ మనం చెప్పినా, ఎన్ని సంవత్సరాలు మీరు పరిశుద్ధాలయానికి పోయి పుట్టినది ఆ బాబు మొదలుకొని నాలాగా ముసలివాడై చనిపోయేంత వరకు గుళ్ళో కూర్చొని విని విని కూడా మారు మనసు పొందకుండా చనిపోయేవాడు, వాడు మారు మనసు పొందకుండా చనిపోతాడన్న సంగతి తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవునికి తెలుసు. అది చెప్తున్నాడు అంతే. మన ఫ్యూచర్ని మనకి చెప్పేసరికి ఆయన అన్యాయస్తుడు అనుకుంటున్నాం. ఆయన అన్యాయస్తుడు కాదు. అసలు ఏశావు పుట్టి పెరిగి పెళ్లిళ్ళు చేసుకొని అన్యజనాంగములతో తిరిగి తల్లిదండ్రులను వదిలిపెట్టి పిచ్చి పిచ్చిగా తిరుగుతాడన్న సంగతి తండ్రికి గర్భంలో ఉండగానే తెలుసు. అండ్ విల్ బి నోన్ టు హిమ్. ఒకసారి ఇదే ప్రదేశంలో 2 మనుషులు నిలబెట్టి మీకు డిమాన్స్ట్రేట్ చేసి చూపించాను. ఇప్పుడు అందాకెందుకు, నన్నే తీసుకోండి మీరు. నేను కొంతకాలానికి చనిపోతాను. ఇందులో ఎంతో మంది నన్ను చూడడానికి కూడా మీరు వస్తారు. చివరికి కాఫిన్ అందులో పెట్టినప్పుడు మట్టి కూడా మీరు వేసి పెడతారు. ఇది తండ్రికి ముందే తెలుసు. పుట్టినప్పుడే తెలుసు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మరణము అందరికీ సంప్రాప్తించును గనక మరణమును అందరూ మనసును పెట్టుదురు అని ఉంది. అందరం చనిపోతామని అందరికీ తెలుసు, కానీ దగ్గర రానియకుండా జాగ్రత్తగా జీవిస్తున్నాం. అంతే తేడా. అందరికీ తెలుసు చచ్చిపోతారని, అందరికీ తెలుసు. ఎవ్రీబడి. ఈ సృష్టి పైన సృష్టించిన ప్రతి సృష్టి ఒకనాడు కనపడదు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, అందులో కొద్ది వారేమి, గొప్పవారేమి, అల్పులేమి, రాజులేమి అని అంటుంది లేఖనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15-17 వచనాల్లో చనిపోవలసిందే, చనిపోవలసిందే. కానీ మనము ఈ కాలగతిలో ఉన్న మనకు మనమే హెచ్చించుకొని ఇక ఎన్నెన్నో మాట్లాడుకుంటాం, ఎన్నెన్నో చెప్పుకుంటాం, ఎన్నెన్నో నాకు తెలిసింది ఇంకెవరికి తెలియదు అనుకుంటాం. సహజం అది. కానీ తండ్రి అంటున్నాడు, నా సంకల్పంలో మీరందరూ ఉన్నారు. ఐ నో యూ. ఇదండి దాని 9వ అధ్యాయంలో ఉన్నది. ఐ నో యూ. ఫరోను పుట్టించింది కేవలం ఘమండుగా ఉండి చనిపోవడానికి కాదు. తండ్రికి తెలిసి ఫరోకి ఎన్ని చెప్పినా మారడని. అన్యుడైన కోరేషు మారాడు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాల్లో కోరేష్ అంటున్నాడు, ఐ హావ్ బీన్ కాల్డ్ ఫ్రమ్ ది హెవెన్. మీరు వెళ్ళండి ఆలయం కట్టుకోండి అని. మరి అదే ఫరో దగ్గర పోయి మోషే నిలబడి చెప్తున్నాడు, మై గాడ్ ఈజ్ సుప్రీం గాడ్, హీ సెంట్ మీ టు రిలీజ్ ఆల్ ద స్లేవ్స్ అంటే ఏమంటున్నాడు? ఒకసారి చూడండి. నిర్గమకాండం 5వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు? నిర్గమ 5:3, ఐ నో నథింగ్ అబౌట్ యువర్ గాడ్, ఐ నో నథింగ్ అబౌట్ యువర్ యాహ్వే, హూ ఇస్ హీ? చదవండి 5:3.
అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులు చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండెనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారు. సారీ, నేను 2:83 అన్నాను చూడండి. 2వ వచనంలో ఫరో అంటున్నాడు, నేను అతని మాట విని ఇజ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఏమంటున్నాడండి? ఎవరంటుంది? ఏమంటున్నాడు? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలీలను పోనీయను. ఈ మాట ఒక్క 5వ అధ్యాయం 2లో మొదలు పెట్టిన వాడు చివరి వరకు కూడా అదే మాట మీద ఉన్నాడు. మనలో కూడా అంతేనండి. ఎన్ని రోజులున్నారా నువ్వు, ఎన్ని ఆదివారాలు విను, నా హృదయం నాకు తెలుసు ఎంత గట్టిదో అని. చాలా జాగ్రత్తగా ఉంటారండి, తాబేల్లాగా. చిన్న ఛాన్స్ కూడా పొరపాటును కూడా ఇవ్వరు. అందుకే అంటున్నాడు, ఐ నో యు. ఎవరిని ప్రేమించునో 15వ వచనంలో ఉంటుంది. ఎవరిని ప్రేమించునో వారిని ప్రేమించును, ఎవరిని ద్వేషించునో వారిని ద్వేషించును. 15 కాదు 18లో కూడా అదే మాట వాడాడు. 2 వచనాలు కేటాయించాడు తండ్రి. 9వ అధ్యాయం 15, 9వ అధ్యాయం 18వ వచనంలో. ఆయన ఎవరిని కరుణింపగోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచు. అది వాడు కఠినంగా వెళ్ళిపోతున్నాడు కనుక వాడు అట్నే వెళ్ళిపోతాడు. ఇక అట్నే వెళ్ళిపోతాడు. మార్పు రాదండి. మనం అనుకుంటున్నాం దేవుడు అతన్ని కఠినపరిచాడు కనుక అతను కఠినపరచడం అనేది తండ్రి ఎప్పుడు చేయడు. ఫ్రీగా నీకు ఆలోచింపజేసే శక్తిని ఇచ్చాడు. నీవు తీసుకునే డెసిషన్స్ నీవేమైపోతావో తండ్రికి తెలుసు. 9వ అధ్యాయంలో చదవండి, మీకు అర్థమవుతుంది. దీని మీదనే ఆర్మేనియన్ సిద్ధాంతాలు కానివ్వండి, జాన్ కెల్విన్ సిద్ధాంతాలు కానివ్వండి, మరి ఏ సిద్ధాంతాలైనా కానివ్వండి, ఎవరో మీలాంటి వాళ్ళు మీరు కూడా కొన్ని సిద్ధాంతాలు రాయొచ్చు. వాటిని పట్టుకొని ఏలాడబడకండి, బైబిల్లే పట్టుకోండి. ఎస్, హీ ఈస్ హ్యావింగ్ సుప్రీం పవర్ అపాన్ ది వరల్డ్ అండ్ ఆల్సో ఆన్ ది నేచర్. అంతేగాని నిన్ను తీసుకెళ్లి పాపం చేయించి నరకంలో తోసేసేంత సాడిస్ట్ కాదు. అలా అయితే నీకు 16వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కూడా మారు మనసు పొందడానికి అవకాశం ఎందుకు ఇస్తున్నాడు? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి తీయండి. ఆరో వచనము. అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఎందుకండి చెప్పండి? దూతకేం పనండి? మనుషులు అయిపోయారు చివరికి, ప్రవక్తలు అయిపోయారు చివరికి, సువార్తకులు అయిపోయారు చివరికి, శాస్త్రులు అయిపోయారు చివరికి. ఇక దూత వచ్చేశాడు. ఆకాశ మధ్యమున ఎగురుచు ఆయా భాషలు మాట్లాడువారు అనగా జెంటైల్స్, మనము ఏం చేస్తున్నాడు? ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకు ప్రకటించుటకు నిత్య సువార్త ఆకాశ మధ్యమున బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకైనా మారి చావండి. ఆయన కఠిన పరిస్థితి తోసేయాలనుకుంటే ఇంకా ఎందుకండి దూతడు అవసరము? మీ సిద్ధాంతాలు పక్కకు పెట్టండి, చదవండి. హీ స్టిల్ గివింగ్ లాంగ్ రోప్. నీ హృదయము నీకిచ్చాను, నీ హృదయము నీ ఇష్టం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనంలో ఏమని ఉంటుంది? ఇదిగో
జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చాయిస్ ఈజ్ యువర్స్. చాయిస్ ఈజ్ యువర్స్. రక్షణ చదవండి ఒకసారి, ఉందా? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, చాయిస్ ఈజ్ యువర్స్. ఇవన్నీ పక్కకు పారేసి నన్ను ఆయనే శపించేసి నరకం ఎందుకు వేస్తాడండి? ఏదలుచుకుంటే ఇంత సీన్ ఎందుకండి? ఇక బైబిల్ స్టడీలు ఎందుకండి? ఆదివారాలు ఎందుకండి? సిద్ధాంతాలు ఎందుకండి? ఈజ్ రియల్ గాడ్, జస్టిఫైడ్ గాడ్, పక్షపాతము లేని తండ్రి. నేను నిన్ను ఎరుగుదును. ఏ ఒక్క చిన్న అవకాశము నువ్వు వాక్యాన్ని వినటానికి నీ మనసును తిప్పుకుంటే చాలు, వాడుకుంటాడు. అసలు తిరగకుండా జాగ్రత్త పడుతున్నాం మనం. ఎంతసేపు మన రోధం, మన భేదం, మన తెలివితేటల మీద ఆధారపడుతున్నాం. అక్కడొచ్చింది అసలు ప్రాబ్లం అంతా. నీవే టాలెంటెడ్ అనుకుంటున్నావు. ఏమాత్రం ఛాన్స్ ఇవ్వటం లేదు. అన్ని నేను చూసుకుంటాను అని చెప్పినా పట్టించుకోవటం లేదు. ఇక మీకు బాగా తెలుసు, ఏషావు జీవిత చరిత్ర, యాకోబు జీవిత చరిత్ర గురించి వివరిస్తే అదొక రిట్రీట్ అవుతుంది. ఇక 10వ అధ్యాయంలోనికి వచ్చేసరికి, 10వ అధ్యాయంలోనికి వచ్చేసరికి ఇక్కడ రిలీజియస్ స్పిరిట్స్ గురించి చెప్పడం మొదలు పెట్టాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూసారా, ఇలాంటి వాళ్ళు మనలో ఉన్నారు. ఆసక్తి ఉంది, బైబిల్ తెలుసుకోవాలని ఉంది, 66 పుస్తకాల గురించి కూడా క్షుణ్ణంగా చెప్పాలని ఉంది. కానీ అది ఏంటట కాదు, రూటు తప్పింది. అక్కడ నికలాయితు దారి తప్పాడు. నికలాయితు మామూలుడేం కాదు, దేమా మామూలుడేం కాదు, అలెగ్జాందరు మామూలుడేం కాదు, హుమనైను మామూలుడేం కాదు, ఫిలేతు మామూలైనడేం కాదు. మన జ్ఞానం ఏముందండి? మన జ్ఞానము చెప్పండి. ఏలయనగా 3వ వచనం, ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి అది. దేవుని నీతి ఏమిటి? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడం. ఈనాడు మనలో లేరా అంటూ ఉన్నారు. సబ్మిషన్ లేదు. రిలీజియస్ క్రిస్టియన్ మోస్ట్ డేంజరస్ స్టేట్ అంటా నేను. మూడవ యోహాను పత్రిక 9వ వచనంలో కూడా 7వ వచనంలో ఉంటుంది. 3వ యోహాను 7లో డియోట్రమస్ దేమేత్రి అనేవాడు ఒకడున్నాడు. దేమేత్రి అని వాడి పేరే ఉందండి, చూడండి ఒకసారి. 3వ యోహాను పత్రిక 9వ వచనము. డియోత్రేఫే చూడండి, వాడి పేరు డియోట్రమస్ అంటారు ఇంగ్లీష్ లో. డియోత్రోఫే అనేవాడు రిలీజియస్ పర్సన్. సంఘములో పెద్దగా ఉండాలని, సంఘములో నేను సెక్రటరీని, సంఘములో నేను పెద్ద, సంఘము నా చెప్పు చేతుల్లో ఉండాలి. డియోత్రోఫే వాడు అందరినీ కించపరుస్తున్నాడని ఉంటుంది అక్కడ. అసలు 3వ పత్రికలో 2 వ్యక్తుల గురించే చెప్పాడు. ఒకడేమో డియోత్రేఫే, ఇంకోడేమో దేమేత్రి. ఒకడు రిలీజియస్ పర్సన్, ఇంకోటి స్పిరిచువల్ పర్సన్. మనలో కూడా రిలీజియస్ లైఫ్ ఎంతకాలము? నాకు 66 పుస్తకాలు వచ్చండి, దెన్ వాట్? వస్తే ఏంటి? నాకు 600 రెఫరెన్స్లు వస్తే ఏంటి? ఏమిటి లాభం? ఏమిటి?
రిలీజియస్ లైఫ్ లో ఉన్నంత వరకు నీకు ఎన్ని వస్తే ఏమి లాభము? మొదటి కొరింథీ పత్రిక 13:1-2 గణ 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 మ్రోగడు కంచు వలె ఉంటావు తప్ప దేవుని బిడ్డగా ఉండలేవు లేవు లేవు. పదో అధ్యాయంలో అందుకే ఇవన్నీ వదిలిపెట్టు, రిలీజియస్ లైఫ్ వదిలిపెట్టి నీ నోటితో ప్రభువుని రక్షకుడని అంగీకరించు, నీవు రక్షించబడతావు అని చెప్పాడు. ఇదండి. హల్లెలూయా, హల్లెలూయా. వదిలేసేయి. మోకాళ్ళు అని ఒక చిన్న ప్రార్థన చేయి. గంటలు కూడా చేయనక్కల. యు స్టార్ట్ విత్ ది ప్రేయర్. నేను అంటాను 5 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళని చూసినా నాకు సంతోషమే. అది కూడా చేయని వాళ్ళు ఉన్నారు. అది 5 నిమిషాలు కావచ్చు, తర్వాత అది 50 నిమిషాలు కావచ్చు, తర్వాత 5 రోజులు కావచ్చు. లేకపోతే నీవు జీవితాన్ని మార్చేసే తండ్రి మనకున్నాడు. అందు నిమిత్తమే మనలో చాలా మంది బోధకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు. వారిని ఏర్పరచుకున్నది కూడా తండ్రి అని చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ తండ్రి. ఇక్కడ అంటాడు చూడండి, ప్రకటింపవారు పంపబడిన ఎడల వాడు ప్రకటన ఎలా జరుగుతుంది? ఇందు విషయమై సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అన్నాడు. అదేవిధంగా 17వ వచనం కూడా చాలా ఇంపార్టెంట్. వాడు ప్రకటిస్తుంటే మనం ఏం చేయాలి? వినాలి. అది కూడా క్రీస్తును గూర్చిన ప్రకటన రావాలి, క్రీస్తును గూర్చిన సువార్తను వినాలి, క్రీస్తును ప్రకటించినటువంటి సమస్తమును విని నీ హృదయాన్ని సమర్పించుకోవాలి. దీన్ని హీబ్రూ వర్డ్ రెమాతో క్రిస్టో అని ఉంటుంది. నోట్ చేయండి, రెమాతో క్రిస్టో, REMATHO, రెమాతో క్రిస్టో, CHRISTO, రెమాతో క్రిస్టో. గ్రీక్ వర్డ్ అనగా క్రీస్తును గూర్చి వినండి. అంతేగాని ఆయన దేవుడా కాదా అది తర్వాత విషయాలు. ఇక ఎంతకాలం ఉంటాంలేండి అలా. స్టిల్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఆయన మధ్యాకాశం మనకు వచ్చినప్పుడు ఎవరో తెలుస్తుంది. అప్పుడు డిబేట్లన్నీ ఎగిరిపోతాయి. ఇక 11వ వచనము, ఓన్లీ 5 minutes ఉంది. 11వ అధ్యాయాన్ని కూడా చెప్పేస్తాను నేను. 11వ అధ్యాయం ఏమిటంటే, మనము రక్షించబడి దేవుని బిడ్డలుగా అంగీకరించబడిన స్థితి కొరకు యూదులను కొంతకాలము ముసుగు వేయబడి ఉన్నారు అని చెప్పాడు. ఇది గొప్ప మర్మము. 11వ అధ్యాయం అంతా మీరు చదవండి. యూదులను కొంతకాలము ముసుగు వేసి ఆ సువార్త మనకు అందేంత వరకు వారి ముసుగు తీయబడలేదు. ఇంతవరకు జ్ఞాపకం చేసుకోండి చాలు, అర్థం చేసుకోండి చాలు. 11వ అధ్యాయం అంతా అది 11:25 అదే మాట ఉంటుంది. అన్యుల ప్రవేశము సంపూర్ణమగు వరకు అని ఉంటుంది. అనగా ఇది ప్రకటన గ్రంథములో 10వ అధ్యాయానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ వచనాలు. నేను చెప్పాను, ప్రకటన గ్రంథం సిరీస్ 25 ఆన్లైన్లో ఉన్నాయి, రికార్డ్ అయి ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మీరు వినండి. 11వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏమిటంటే, మనలో అర్థం కాని విషయం ఏంటంటే, యూదులు ఎందుకు ఇంకా యేసయ్య నమ్మలేదంటే, యూదులను యేసయ్య లేక తండ్రి అయిన దేవుడు లేక పరిశుద్ధాత్మ తండ్రి వారికి ఒక ముసుగు వేసి ఉంచాడు. ఎప్పటి వరకు? మన యొక్క ప్రవేశము సంపూర్ణమవ్వాలి. దీనికి చాలా రిలేటెడ్ చాప్టర్స్ ఉన్నాయి. ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 7-11 చెప్పాలి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 5-10 వచనాలు చెప్పాలి. ఇవన్నీ చెప్పాలి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనము మారు మనసు, అంతటా అందరూ మారు మనసు పొందు వరకు వాళ్ళ ముసుగైతే తీయబడదు.
ఇది 11వ అధ్యాయం. ఇక 12వ అధ్యాయం ఎంత ఇంపార్టెంటో ఇది కొంచెం ఇప్పుడు చెప్తాను, నెక్స్ట్ వీక్ మొత్తంతో క్లోజ్ చేస్తాను. అదేమిటనగా 12వ అధ్యాయంలో ఇంత చెప్పాడు. మారు మనసు పొందండి, బాప్తిస్మం తీసుకోండి, లక్ష్యం ఉంచండి, ఆత్మతండ్రిని పొందుకోండి, మిమ్మల్ని ఆయనే నడిపిస్తాడు. ఇంత జరిగిన తర్వాత మీ శరీరములను సజీవ యాగముగా ఎవరికి ఇచ్చేయాలి? దేవుని కనుక ఆత్మతండ్రికి ఇచ్చేయండి. ఆయన చెప్పేట్టుగా వినండి, అంతే. ఇక అందులో ఏమి పెద్దగా మర్మాలు వెతకవలసిన అవసరం లేదు. సజీవ యాగముగా తండ్రి నడిపిస్తున్నాడానికి ఇచ్చేయండి. మీ చిన్న బాబుని చేయి పట్టుకొని నడిపిస్తుంటే, ఇలా పట్టుకొని నడిపిస్తుంటే, నడిపించే తండ్రి ఆత్మ తండ్రి, చేయి పట్టుకున్న బాబు ఎవరంటే నీవు నేను. ఆయన చూపు ఎక్కడ ఉంటుంది? స్వీట్ షాప్ లో. డాడీ, ఆ మైసూర్ పాక్ గట్టిగా ఉంటుందా అంటే ఏనేమంటాడు? గట్టిగానే ఉంటుంది అంటాడు. ఆ జిలేబీ గుండ్రంగా ఉంది, అది గుండ్రంగానే ఉంటుంది అంటాడు. ప్రతిదీ కూడా చెప్పుకుంటూ తీసుకొని పోతుంటాడు. అది తినొచ్చా అంటే ఇప్పుడు తినొద్దని చెప్తుంటాడు. తండ్రి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆ తండ్రికి తెలుసు, ఆ బాబుకి ఇస్తాడు. అలానే మనకు కూడా అన్ని చెప్తాడు. పాపము అది పాపమే అని చెప్తాడు, అది మంచిది, ఇది గుడి, అక్కడికి వెళ్ళాలి, నువ్వు ఆదివారం వెళ్ళ, ఇవన్నీ తండ్రే నడిపిస్తాడు. అందుకే 12వ అధ్యాయంలో ఏమన్నాడు? సజీవ యాగముగా. దీని మీద చాలా పెద్ద ప్రసంగం చేసుకోవచ్చు, కానీ మన అవయవాలని తండ్రికి నిజంగా ఇస్తే మనము ధన్యులము. ఆ తర్వాత అక్కడ కృపావరములు 7 అని చెప్పాడు. ఎన్ని? 7 కృపావరాలు ఉన్నాయి. 7 కృపావరాలు ఉన్నాయి. దీని మీద కూడా పెద్ద పెద్ద డిబేట్స్ కూడా ఉన్నాయి. 7 కృపావరాలు ఉన్నాయి. సమయం అయిపోయింది. నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. 7 కృపావరాలు ఉన్నాయి కనుక 12, 13, 14, 15, 16తో నెక్స్ట్ వీక్తో రోమపత్రిక అయిపోతుంది. కష్టపడి చదవండి. మనం అనుకుంటున్నట్టుగా 7 కృపావరాలు మనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆత్మవరములు వేరు, కృపావరములు వేరు, పరిచర్యలు వేరు, రకరకాలుగా ఉన్నాయి. అన్నింటి కలగాబలగం చేసుకొని మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇందులో ఒక్కొక్కరికి ఒక వరం ఉంది. ఒకరు కేవలం పంచి పెడతాడు అంటే డబ్బులు ఇస్తుంటాడు, కేవలం డబ్బులు ఇస్తాడు, అది ఒక వరం. డబ్బులు ఇస్తాడు, పరిచర్య చేయిస్తాడు. మీకు ఎవరైనా ఎగ్జాంపుల్ గుర్తుందండి? డబ్బులు ఇచ్చి పరిచర్య చేయించడానికి, పరిచర్య చేయించిన వాడు ఎవరైనా గుర్తుందా? థియోఫిలాస్, గ్రీకు దేశస్థుడు, ధనవంతుడు. ఆయన బోధించలేడు, ప్రకటించలేడు. ఆయనకున్నదల్లా ధనం. ఎవరైనా ప్రకటిస్తున్నారంటే ఇగో డబ్బులు తీసుకో, వెళ్ళు, అంత ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వు, నేను కూడా పుంఖాలకు అందరికి అందిస్తాను, జిరాక్సులు తీసిస్తాను అన్నది ఎవరు? అదొక వరం. మనలో కూడా చూడండి, డబ్బులు ఎంత కావాలి బ్రదర్, పరిచర్యకు నేను ఇస్తాను, చేయండి పరిచర్య అనేవాళ్ళు ఉన్నారు. దాన్ని పంచిపెట్టు వరము అన్నాడు. ఆత్మవరాలు ఇది ఒక వరం. ఒకడికి బోధనా వరం ఉంది, బోధిస్తుంటాడు. కొందరు ఉన్నారు సారా, అరేంజ్మెంట్ చేస్తుంటారు. మనలో ఉన్నారు, చక్కటి అరేంజ్మెంట్ చేస్తారు, ఒక స్టేజ్ కడతారు, మైక్ పెడతారు, అన్ని చేస్తారు. ఆ వ్యక్తి వచ్చేంత వరకు మొత్తం అతనే కష్టపడుతుంటాడు, A to Z ఆయనే చూస్తుంటాడు. దాన్ని ఏమంటారు? అదొక వరం. ఇలాంటి వరాలు 7 ఉన్నాయి. ప్రతిదీ వరమే. కేవలం బోధిస్తేనే వరం అనుకొని వచ్చి రాని మాటలు పెట్టి ఇష్టం వచ్చింది బోధించేసి రాంగ్ రూట్ లో తీసుకెళ్ళిందే ఈ వద్దులే. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ధర్మశాస్త్రోపదేశకులై ఉండకోరి ముసలమ్మ ముచ్చటలకు దిగిరి. ఈ రోజులలో బోధ అంటే ఏంటి? ఒక 2 మాటలట, ఒక 2 పిట్ట కథలట.
అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం దయచేసి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట కూడా, మరి ముఖ్యముగా 6వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు కూడా తండ్రి మనతో ముఖాముఖిగా సూటిగా మాట్లాడాడు. మనము మారు మనసు పొందాలని, మారు మనసు పొందింపచేయాలని, మరి ముఖ్యంగా స్వకీయులను రక్షించుకోవాలని ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును ఏర్పాటు చేసినందుకు అందరము కూడా మారాలి, అందరూ కూడా లేవాలి, అందరూ కూడా ప్రకటించాలి. అందుకే ఈ నిత్య రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడాలని యేసయ్య తన శిష్యులకు చెప్పాడు. ఈనాడు మనల్ని ఏర్పాటు చేసుకున్నదే మాటలు చెప్పమంటున్నాడు. మనలో బలహీనులమై ఉన్నాము, తెలుసో తెలియకో పాపాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు తండ్రి మనతో మాట్లాడుతున్నది ఏమిటనగా, నీవు ఇప్పటికైనా అన్నిటినీ వదిలివేసి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకో. ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నట్లయితే ఆత్మ తండ్రి నడిపింపులో ఉండు. ఆత్మ తండ్రిని నిత్యము మహిమపరుస్తూ ఆయన మాటకు లోబడి ఉండు. ఆత్మానుసారముగా నడుచుటకు ప్రయత్నం చేయాలని చెప్తున్నాడు తండ్రి. అప్పుడు నువ్వు శరీరేచ్ఛలను నెరవేర్చవు. ఇంత గొప్ప నడిపింపు మనకిచ్చాడు తండ్రి. యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ఎస్కటాలజీ. మనమందరూ పరలోక రాజ్యములోనికే వెళ్ళాలి. చిన్నమందా మీరందరూ పరలోక రాజ్యములోనికి రావాలి. మీ కొరకు నేను ఆత్మ తండ్రిని ఏర్పాటు చేశాను. అంత మాత్రమే కాక దేవదూతలు సైతము మీ కొరకు ఏర్పాటు చేశాను అన్నాడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో, కీర్తనలు 34వ కీర్తన 7వ వచనములో కూడా. అటువంటి ఏర్పాట్లలో మనం ఉన్నాము. మనం ఆయన బిడ్డలము, మనం ఆయన కుమార్తెలము. మన కొరకై తండ్రి అహర్నిశలు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాడు. మనమే దూరంగా ఉంటున్నాము. నీవు మార్చుకో, నైజాన్ని మార్చుకో అని తండ్రి చెప్తున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి ప్రియులారా. సహజము, మన శరీరం ఎప్పుడు సుఖాన్ని కోరుకుంటుంది, మన శరీరం ఎప్పుడు తిండిని కోరుకుంటుంది, మన శరీరం ఎప్పుడు ఐహిక విచారాలను కోరుకుంటుంది, మన శరీరం ఎప్పుడు కూడా ఏదో మనలో ఉన్నదని ప్రైడ్నెస్ ని కలిగిస్తూ ఉంటుంది. తండ్రి అంటున్నాడు, సజీవ యాగముగా నీవు ఆత్మ తండ్రికి అప్పగించు. ఆత్మ తండ్రి చూసుకుంటాడు. ఆత్మ తండ్రి నిన్ను నడిపిస్తాడు. నేను నీకు తండ్రినై ఉన్నాను, నేను నీకు దేవుడినై ఉన్నాను, నేను నీకు రక్షకుడునై ఉన్నాను. యోధా పత్రిక 25వ వచనంలో అంటాడు, నిన్ను రక్షించడం కొరకే నేను దిగి వచ్చాను. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయకండి అన్నాడు హెబ్రీ పత్రికలో. మనము నిర్లక్ష్యము చేయవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి. ఒక్క సౌండ్ కూడా వినపడటం లేదు. ప్రార్థన చేయండి. యేసయ్యా, యేసయ్యా మీరు నాతో మాట్లాడారు. అయ్యా, పాప నియమములో కొట్టుమిట్టాడాను. పాప నియమము నన్ను ఇంతవరకు వెంటాడింది. నేను మారు మనసు పొందకుండానే జీవించాను, కానీ మారు మనసు పొందుతాను. బాప్తిస్మము తీసుకుంటాను. ఆత్మ తండ్రి నాకు కావాలి. ఆత్మ తండ్రి నాలోనికి రా ప్రభువా. నేను ప్రార్థన చేస్తాను. 9 రత్నముల లాంటి వచనములను మీరు మాకు చూపించారు. 9 రత్నముల లాంటి వాగ్దానములను మీరు మాకు చూపించారు. ఆత్మ తండ్రి చేయు కృపలో మేము నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టేక్ ఎ స్టర్న్ డెసిషన్. ఒక కఠోరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుందాం. మనము మన జీవితాన్ని కట్టుకొని మన కుటుంబాలని తండ్రి పాదముల చెంతకు నడిపిద్దాం. మనము మన తండ్రి మన కొరకే ఏర్పాటు చేసిన మార్గంలో నడుద్దాం. ఆత్మదేవా నన్ను నడిపించు. యేసయ్యా మీ రక్షణ నాకు కావాలి. పరమ తండ్రి మీరు నాకు కావాలి. నా ఇంటికి రా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ జీసస్. బైబిల్ స్టడీని దీవించండి, ఆశీర్వదించండి. రోమా పత్రికలో ఉన్న విశిష్టతను మీరు తెలియజేశారు. ఇంకా మున్ముందు అనేక విషయములను తెలియజేసి మమ్ములను ఒక క్షేమకరమైన జీవితములోనికి నడిపించి మీ బిడ్డలుగా ముందుకు
సాక్షార్థమై నిలబెట్టుకునమని మా మధ్యలోనికి నడిపించిన ప్రతి బిడ్డ దూర ప్రాంతంలో నుంచి వచ్చిన వారిని ముట్టి దీవించి ఆశీర్వదించండి. కాపరులున్నారు, సువార్థికులున్నారు. ప్రభువా, మీ కార్యములు జరిగించే నిమిత్తమై ఒక ప్రతిన పొందిన వారు ఉన్నారు, కృపావరములు పొందిన వారు ఉన్నారు. మమ్మల్ని మేము మీ పాదము చెంత తల వంచి ప్రార్థిస్తున్నాం. మమ్మలను మా కుటుంబాలను మట్టి దీవించమని, ముట్టి ఆశీర్వదించమని, బైబిల్ స్టడీని దీవించమని మా ప్రార్థన ఆలకించి మా గర్భఫలమును మీ పాదము చెంత అన్ని ఆశీర్వాదాలకి నిలయముగా మార్చమని యేసయ్య ప్రశస్తమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందు నెరవేర్చబడును గాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మ శోధన నుండే గాక దుష్టుని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకును సార్వత్రిక సంఘమునకు నిరంతరము తోడై నీడై ఉండును గాక.